ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, జనసేన స్పోక్స్ పర్సన్ నవీన్, ఇతర నాయకులు. రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల కోసం మూడు పార్టీలు అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వరదరాజరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఒక అరాచక పరిపాలన చూసాం 5 సంవత్సరాలుగా. ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం, దౌర్జన్యం, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రశ్నించే వారి మీద దాడులు, కేసులు పెట్టడం, బెదిరించడం, అనేక రకాల సామధాన వేద దండోపాయాలన్నీ ఉపయోగించి మనిషిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. దానికంటే పై ఎత్తేసి మనం మూడు పార్టీల కలయిక ఈరోజు వైసీపీ అభ్యర్థిని, వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తప్పదు. వచ్చేది ఈ సంకీర్ణ ప్రభుత్వమే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో అనుమానమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలవాల్సి వచ్చింది. చాలా మందికి రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏదేదో రకరకాలుగా చర్చలు, మాటలు జరుగుతూ ఉంటాయి. గతం గతః, బైగాన్స్ ఈస్ బైగాన్స్ అంటారు. గతం గతః. ఇప్పుడు ఏంటి కర్తవ్యం అనేది మనకు ముందు ముఖ్యం. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించుకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, సామాన్యులు ఇబ్బంది పడతారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, కరెంటు ధరలు, పెట్రోలు, డీజిల్, అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. ఏదో బటన్లు ఒత్తి ఏదో ఇస్తాను అని చెప్తాడు ఈ ముఖ్యమంత్రి గారు. పైనుంచి చాక్లెట్ ఇస్తున్నాడు, కింద నుంచి మహిళల నెక్లెస్ కొట్టేస్తున్నాడు. ఏమీ చేసింది లేదు. ఈయన రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేసినాడు. జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా అంధకారంలోకి నెట్టివేయబడినాడు. యువతకు భవిష్యత్తు లేకుండా తయారు చేసినాడు. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు ఈరోజు ఒక పవిత్ర ఆశయంతో, రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలా. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినా కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా త్యాగం చేసి ఇంకా 1-2 సీట్లు అక్కడక్కడ తగ్గించుకొని ఆయన కూడా త్యాగం చేశారంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో, ఒక ఆవేదన ఏ విధంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాలుగా జనసేన అధ్యక్షుడు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఈ ప్రభుత్వం మీద, ఈ 5 సంవత్సరాలుగా. కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్ర కలయికను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి తీసుకుపోవాలా. రెండవది, ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ఈరోజు అధోగతి పాలు చేశారు. కేంద్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మళ్ళీ అధికారం చేపట్టబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అవసరం. ఒక నెల జీతం ఇవ్వాలంటే ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నాడు. 1వ తేదీ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వాలంటే ముందు రోజు బ్యాంకులో అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని అనేక రకాలుగా ఆర్థికంగా ఎక్కడో ఉన్న స్థానాన్ని ఈరోజు 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ కలయికతో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. రేపు ప్రొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వరదరాజరెడ్డి గారు మీ అందరి సహకారంతో, 2 పార్టీల సహకారంతో అఖండమైన మెజార్టీతో గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, అందరం 3 పార్టీలు ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా, అధ్యక్షులు ఉన్నారు శశిభూషణ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు నేనున్నాను, అదేవిధంగా జనసేన నాయకులు కిషోర్ గారు ఉన్నారు. మేము ముగ్గురం కూడా అన్ని నియోజకవర్గాల్లో 3 పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో 50 రోజులు ఉన్నాయి, ముందుకు తీసుకుపోయేదానికి
ఒక సమన్వయపరిచి మొన్న కూడా మేము కడపలో కూడా కలిసాము. కడపలో కలిసి కూడా అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసి అన్ని స్థానాలు గెలిచేదానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మనకు చరిత్ర ప్రొద్దుటూరులో ఇప్పుడు కలుగుతూ ఉంది కాబట్టి దాన్ని అంతం చేయాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఏకం కావాలి. ఖచ్చితంగా అందరం ఏకమై ఎటువంటి అలక్ష్యం చేయకుండా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా పోరాటం చేసి రాక్షస పాలనకు అంతం పలకాలి. కాబట్టి అందరం కూడా చిత్తశుద్ధితో సమయం ఇచ్చి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ 50 రోజులు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న కేంద్రం నుంచి మా నాయకులు చెప్పారు, అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా స్టిక్కర్లు అతికించుకుంటూ అనేక కార్యక్రమాలు నేను చేస్తానా అని చెప్పడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి కుటిల రాజకీయం, రైతులను మభ్యపెట్టడం, అదేవిధంగా మహిళలను మభ్యపెట్టడం, అసరా వైఎస్ఆర్ అసరా అని మొన్న బటన్ ఎక్కాడు 1 నెల కిందట, ఇంతవరకు కూడా డబ్బులు వల్ల 2 నెలలు అయింది దగ్గర బటన్ నొక్కాడు, డబ్బులు వల్ల ఎవరికి. అటు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ రైతులను మహిళలను యువకులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. ఎక్కడా లేదు క్యాలెండర్. అందరూ అంటూ ఉంటారు పులివెందుల ప్రాంతంలో ఇడుపలబాయిలో పెద్ద ముందు మన రైతులు ధాన్యాన్ని అవి చెడిపోకుండా అవి దర్చకుండా ఒక పాత్రలు తీసేవాళ్ళు. పాత్రలు తీసి దాంట్లో ధాన్యాన్ని నిల్వ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే వెసులుబాటు రైతులు చేసుకునేవారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాత్ర తీసి ఆ డబ్బంతా ఇడుపలబాయిలో దాచాడు. ఇప్పుడు ఎన్నికల్లో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అంతా కూడా ఓటుకు 2000, 3000, 5000 ఇచ్చి మళ్ళీ ప్రజలను డబ్బుతో ఓటు కొని మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ లక్షల కోట్లు సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంతటి అసమర్థ ఎమ్మెల్యే ఈరోజు మాఫియా లాగా ఈ ప్రొద్దుటూరు అంటే చాలా విలక్షణమైన పట్టణం. ఈరోజు 2వ బాంబే ఏదంటే దేశంలో అందరు చెప్తారు ప్రొద్దుటూరు అని. ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కడప జిల్లాలో ప్రొద్దుటూరులోనే ఉండేది. గతంలో పెద్ద ఆయన 25 ఏళ్ళు దాదాపు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఈ ప్రొద్దుటూరులో పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు, ఎక్కడ కూడా ఆయన హత్యా రాజకీయాలు ఎప్పుడూ ప్రోత్సహించలే. ఈ ప్రొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం, వ్యాపారస్తులకు విడిదిగా ఉండే ప్రొద్దుటూరు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే ప్రొద్దుటూరులో ఈరోజు ఇటువంటి దుర్మార్గుడైన ఆయన కూడా మా ప్రాంతానికి చెందినవాడే, సింహాద్రిపురం మండలం పైడిపాలెం. ఆ నుంచి వచ్చి ఇక్కడ మాకు పులివెందులకు ముందే చెడ్డ పేరు ఉంటే ఈయన ప్రొద్దుటూరులో కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణాన్ని విఘాతం కలిగిస్తూ నాశనం చేసే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రశాంతమైన ప్రొద్దుటూరులో ఈరోజు గుట్కా మట్కా కింగ్ ఎవరయ్యా చెప్పాలి అందరు కూడా. ఎమ్మెల్యే రాచమల్లు కాదు ఆయన, రాచముల్లు. ప్రొద్దుటూరు పట్టణానికి రాచముల్లు. ఆయన ఓ ముల్లులాగా తయారైనాడు ఆయన ప్రొద్దుటూరు పట్టణానికి. గుట్కా మట్కా అయితేమి, క్రికెట్ బెట్టింగ్లు అయితేమి, నాటుసారా కూడా ఆయన కర్ణాటక నుంచి తెప్పించుకోవడం, ఇక్కడ ఏజెంట్లు పెట్టిన అమ్మడం అయితేనేమి, ఏదైనా చిన్న ఉద్యోగాల కోసం పాపం పేదలు పరితపిస్తారు, ఏదో ఒకటి బతుకుదే దొరుకుతుంది కదా అని. కానీ రాచమల్లు గారు దాన్ని కూడా వెలగట్టి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలతోనే డబ్బులు తీసుకున్న సందర్భాలు అనేక మంది చెప్తూ ఉంటారు నాకు. పోతే ఆయన 2019 ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఏదో అప్పులలో ఉండి డీజిల్ కూడా డబ్బులు లేక వేరే చేయబదులు తీసుకునేవాడని నాతో కూడా చాలా మంది చెప్తుండేవాళ్ళు. ఈరోజు ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగా ఉండేది. గతంలో ఆయన ఇల్లు అంతా కట్టుకునేదానికి పూర్తి చేయడానికి డబ్బులు లేక అసంపూర్తిగా ఉండేది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం మళ్ళీ 2019లో వచ్చిన దగ్గర నుంచి పెన్నమ్మ నదీ గర్భాన్ని చీల్చుతూ ఈరోజు నిజంగానే చాలా ప్రకృతి చూస్తూ ఊరుకుండదు.
ఖచ్చితంగా ఆ శాపం అనుభవిస్తాడు. నదీ గర్భాన్ని చీల్చి ఈరోజు వేల ట్రిప్పర్లు ఈరోజు ఇసుకను దందా చేస్తూ, ఇసుక మాఫియా చేస్తూ ఈరోజు ఎంత అరాచకం. నిజంగానే పెన్నమ్మని చీల్చాడు ఆయన, నదీ గర్భాన్ని చీల్చి ఆయన ఇసుకను దోచుకున్నాడు, డబ్బులు సంపాదించాడు వేల కోట్లు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈరోజు ఆ పాపం ఊరికే పోదు. ప్రకృతి ఖచ్చితంగా కళ్ళు తెరిస్తే పాతాళం లేకపోతాడు. సినిమా చూసాం మనం, సాక్ష్యం అనే ఒక సినిమా ఉంటుంది. దాంట్లో పంచభూతాలతో ఆ విలన్ ఆడుకుంటాడు. ఖచ్చితంగా ఆ పంచభూతాల్లోనే ఆ విలన్ కూడా వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసిపోతారు. కాబట్టి రాచమల్లి కూడా ఆ శిక్ష తప్పదు. కాబట్టి ఏదైతే తన నాడు నేడు అనే స్కీము జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడో, రాచమల్లి గారు కూడా నాడు అట్లా ఉన్న ఇల్లును ఈరోజు ఇంద్రభవనం లాగా కట్టుకొని ఆ నాడు నేడు స్కీము ఈయన కోసం తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంద్రభవనం లాగా ఇల్లు కట్టుకున్నాడు ఈరోజు. కాబట్టి ఇటువంటి రాచముళ్ళుకు బుద్ధి చెప్పాలంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు. గతంలో ఎన్డీఏలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ చంద్రబాబు గారిని కూడా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో పొత్తుతో ఈరోజు దాదాపు చూస్తే రాయలసీమలో కూడా గతంలో 52 సీట్లు ఉంటే ఎమ్మెల్యేలు 49 మంది వైసీపీకి పట్టం కట్టారు. ఈరోజు రివర్స్ అయ్యే పరిస్థితి ఈరోజు కానొస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టుగతలు ఉండవు. కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ 50 రోజులు కష్టపడి మన పెద్ద ఆయన్ను మళ్ళీ విజయ తీరాలకు చేర్చి అఖండమైన మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ అరాచక పాలనకు అంతం పలికేదానికి మనమంతా కూడా యుద్ధం చేయాలని చెప్పి వాళ్ళు సిద్ధమైతే మనం యుద్ధం మొదలు పెడదాం. ఖచ్చితంగా రాబోయే రోజులు మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఏదో ఒకసారి చూస్తాం అని ఒక ఆలోచనతో మనమందరం ఓట్లేసి ఆయన గెలిపించి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చేస్తున్న దందాలు, భూ కబ్జాలు, ఆయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తుల గురించి పెద్దలందరూ చాలామంది చెప్పినారు. కాబట్టి ఈ ఎన్నికలో నిజాయితీ పరులైన వాళ్ళను ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం నీతివంతంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయలు సిబిఐ విచారణ చేసి ఆయన మీద కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆయన 43,000 కోట్ల రూపాయలు ఎక్కడిది డబ్బు అంటే ప్రజలది. ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ప్రజాప్రతినిధి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ దోచుకునేదంతా ప్రజల డబ్బు, అది మన డబ్బు. ఆ డబ్బును దోచేసిన ఎవరిని కూడా మంచితనాల్సిన అవసరం లేదనేది నా అందరికీ విజ్ఞప్తి. మరి ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో, నీతి పరులు ఉంటారో వాళ్ళకి అధికారం ఇవ్వగలిగితే ఈ దేశము, రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఓటు కూడా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలని మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఎంతో మంచి ఆలోచనతో, దూరదృష్టితో వారందరూ కూడా కూటమి కట్టడం జరిగింది. కాబట్టి త్వరలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవీచ్యుతులు చేయాలనే ఈ 3 పార్టీల కలయిక మనకు ఇక్కడ జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆత్మీయ సమావేశంలో ఇంత పెద్ద ఎన్నికల్లో అందరితో కలిసి ముందుకు నడవాలనేది మా యొక్క అభిప్రాయంగా ఉండబడినప్పుడు, ఎక్కడెక్కడో చిన్నగా ఉండబడినప్పుడు మనమందరం కూడా సర్దుకొని ముందుకు పోవాలి. ఇందాక చెప్పినాడు మన శశిభూషణ్ రెడ్డి గారు, డివైడర్లు పడగొట్టడము, రంగులు వేయడం. ఏంటి అభివృద్ధి చేసింది? నేను మంచినీళ్ళు ఇచ్చినానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉండగా అమృత్ పథకం స్కీమ్ నేను శాంక్షన్ చేయించిన. నేను ఓవర్ హెడ్ ట్యాంకులకు పునాదులు వేసినాం. అప్పుడేదో పొద్దుటూరు పార్కులో ఏదో ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలంటే ఓఎమ్మ ప్రజల కోసం ఉపయోగించే పార్కులు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాడని
చాలా గోల చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. చేసినాడు కదా అప్పుడు. మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేనే ఇన్ని మంచి నీళ్ళు ఇస్తానంటాడు. ప్రతి మాటలోనూ అతను ఆత్మవంచన, అబద్ధాలు. ఇందాక చాలామంది పెద్దలు చెప్పినారు, ప్రతి దానికి ఈ దేవుడు మిగిలిన ఎవరు లేరు. అటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి ఎమ్మెల్యే మనకు ప్రొద్దుటూరులో ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పినారు, ఓటు చీలకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూర్చాల, అది ఒక్కటే నా ధ్యేయమని చెప్పినాడు. మరి ఆయన సీట్లను కూడా తగ్గించుకున్నాడు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని చెప్పినాడు. ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గం పాలన పోవాలని ఆయన తెలుగుదేశం పార్టీతో కలుసుకున్న తర్వాత మన సెంట్రల్లోని ఆయనకున్న పలుకుబడి ద్వారా సెంట్రల్లో ఉండబడిన బీజేపీ పార్టీతో కూడా మాట్లాడి తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ యొక్క అందరూ కలిసి మనం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. కాబట్టి 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులను, మీరు ఎవరైతే ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారో మీరందరూ కూడా ఆ వ్యక్తికి నేను వరదరాజరెడ్డి గారికి ఓట్లేసి మీరందరూ మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ పొద్దుటూరు అన్ని రాజపాలెం మండలం, పొద్దుటూరు రూరల్ మండలం ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అందరూ ఉంటారు. మనం ఏదో అందరినీ పిలవలేదని భేషజాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ సంగ్రామంలో పాల్గొని ఈ పార్టీని గెలిపించి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అట్నే పవన్ కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లో చూడాలనేది మాకు అభిప్రాయం ఉంది. ఆయన కూడా ఎలాంటి దురాశలకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ధ్యేయం అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దుర్మార్గం పాలన పోవాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావాలా, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలా. మరి పార్టీలన్నీ కూడా వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నాం. ఈరోజు మిలిటరీలో మనం ఎప్పుడూ చైనా మనకు కాలు దూకుతాండేది, పాకిస్తాన్ దగ్గర ఉండి మన మీద కాలు దూకుతాండేది. అటువంటి కాలు దూకుతానేవాడు ఈరోజు భారతదేశం దిక్కు కన్నెత్తి చూడని పరిస్థితుల్లో భారతదేశం మిలిటరీ తీర్చిదిద్దారు. కాబట్టి మనం అందరూ విజ్ఞులు, అందరూ కూడా బాగా ఆలోచన జ్ఞానం ఉన్నోళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనమందరం ఇది యొక్క కానుకగా అర్పించాలని మనం కోరుకుంటూ, మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దయచేసి బీజేపీ జనసేన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏదో చిన్న పొరపాట్లతో మన కలయిక ఆగిపోకుండా ఇది ముందుకు సాగాలని నేను